ఓకే. మీరు ఎన్‌డీఏకి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈడీ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసింది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే ఆయన కూడా ఐఏఎస్ కాబట్టి, మీరు కూడా ఐఏఎస్ కాబట్టి దాని మీద మీరు కామెంట్ ఈ చేయాలని ఈ చాలామంది ఈ కోరుకుంటారు. కేసులో వాస్తవాలు నాకు తెలియవు. చాలా కాలం నుంచి సాగుతోంది. హ్మ్. కానీ నా దృష్టిలో ఎన్నికలకు ముందు ఈ సమయంలో మనకేదో సామెత ఉంది. తాటి చెట్టు కింద పాలు తాగినా కూడా కళ్ళు అనుకుంటారు. హ్మ్. కాబట్టి ఈ ఒక్క విషయమే కాదు. గతంలో రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేసినప్పుడు నేను విమర్శించాను. ఒక కాలం రాశాను. హ్మ్. ఇది సరైనది కాదు అని చెప్పాను. సాంకేతికంగా డిస్క్వాలిఫికేషన్కి అర్హత ఉండుండొచ్చు. కానీ ఒక చిన్న కేసులో అతి మ్యాక్సిమం శిక్ష పడి దాన్ని కోర్టులో అప్పీలకు కూడా టైం ఇవ్వకుండా ఆగమేఘాల మీద డిస్క్వాలిఫై చేస్తే ఏం ప్రయోజనం సాధించారు మీరు? హ్మ్. అలాగే బహిరంగంగా నేను వ్యతిరేకించాను మీరు కాంగ్రెస్ పార్టీ నిధుల్ని ఫ్రీజ్ చేయడానికి. సాంకేతికంగా అది కరెక్ట్ కావచ్చు, కోర్టులు కూడా పెద్ద అభ్యంతరం లేదు అనొచ్చు. కానీ నా దృష్టిలో సరైన పద్ధతి కాదు. పార్టీలకి పన్ను రాయితీ ఉంది. అలాగే పార్టీలకు ఇచ్చిన విరాళాలకు పన్ను రాయితీ నేనే కల్పించాను. 2003 చట్టం తీసుకొచ్చింది నా వల్లనే, హ్మ్. టహల్కా స్కామ్ నేపథ్యంలో. ఓహ్! కాబట్టి ఒక 2 రోజులు ఆలస్యంగానో 2 నెలలు ఆలస్యంగానో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారని నా వంక పెట్టేసి మరి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అలా చేయడం కూడా రాజుల మించిన రాజభక్తి. నేనే విమర్శించాను. అలాగే కేజ్రీవాల్ కూడా ఆ కేసులో నేను జోక్యం చేసుకుని వాస్తవాలు నాకు తెలియవు. ఇది క్రిమినల్ కేసు, అవినీతి కేసు కాబట్టి. అయినప్పటికీ కూడా ఎలక్షన్ల ముందు ఇప్పుడు అధ్వానం చేయాల్సిన అవసరం లేదు. అది రాజకీయంగా కూడా మంచిది కాదు. తప్పు పడుతున్నారు. అరెస్ట్‌ని తప్పు పడుతున్నారు. అనవసరం అంటున్నాను. హ్మ్. నేను తప్పు పట్టలేదు. ఎందుకంటే చట్టపరంగా అది కనుక అరెస్ట్ ఆధారం అంటే అది వాళ్ళు చూసుకుంటారు. కానీ రాజకీయంగా ఇది మంచిది కాదు. కాబట్టి రాజకీయంగా లోతైన అవగాహన ఉన్నవాళ్ళు ఇలాంటి సందర్భంలో ఏమైనా అవకాశం ఉంటే అరెస్ట్ చేయొద్దా, తర్వాత చూసుకోండి అని చెప్తారు. ఎన్నికల తర్వాత చూసుకోమని. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు మంచికి దారితీయవు. హ్మ్. ప్రజాస్వామ్యంలో అనుమానాలకు దారితీస్తాయి.